వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. చాలామంది అనుభవపూర్వకంగా తెలుసుకునే విషయం ఏంటంటే, వయసులో ఉన్నప్పుడు ఏది పడితే అది తింటారండి. అది ఒక 25 ఇయర్స్ వరకు సాధ్యం అవుతుంది. ఒక 30 ఇయర్స్ లేదంటే 40-50 ఇయర్స్ నుంచి ఏది పడితే అదే తినవలసి వస్తుంది. అంటే ఒంటికి ఏది పడితే అదే తినవలసి వస్తుందండి. ఇంకా పెద్దవాళ్ళు అనుకోండి, ఇది ఏ సీనియర్ సిటీలో అయితే పిల్లలు ఏది పెడితే అదే తినవలసి వస్తుందండి. అంటే ఇంతకీ నేను చెప్పించేది ఏంటంటే, ఇది మనం ఫంక్షన్కి వెళ్తాము, లేదంటే ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు ఒక మసాలా కూరలు కానీ లేదంటే నాన్ వెజిటేరియను ఇవి తిన్నప్పుడు పడుకున్నాక ఈ గుండెల్లోకి మంటలు వచ్చేస్తుంటాయండి. ఎసిడిటీ వలన గొంతులోకి వచ్చేస్తుంది. అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళకి నాకేం కాదు, వాళ్ళ నిజమే మీకేం కాదు, కానీ ఆ బాధ తెలిసిన వాళ్ళకి తెలుస్తుందండి. అది దీనికి నా ఫ్రెండ్ ఒక అతను టెక్నిక్ చెప్పాడండి. అతను అలా జరిగితే అతను ఒకటి పాటించాడు, నాకు కూడా చెప్పాడు, నేను కూడా అది పాటించాను. అది నిజంగానే సక్సెస్ అయిందండి. అది ఈ మసాలా కూరలు, ఈ నాన్ వెజిటేరియను లేదంటే మిరపక బజ్జీలు అవి తిన్నప్పుడు రాత్రి పడుకున్న తర్వాత 2 అవర్స్కి 3 అవర్స్కో విపరీతమైన మంట గొంతుల్లోకి వచ్చేస్తుందండి. అప్పుడు ఏం చేయాలి? అతను ఆ టెక్నిక్ చెప్పాడు కాబట్టి, అంటే ఒక అరటిపండు బాగా, అంటే పండిన అరటిపండు, పచ్చిది కాకుండా పండిన అరటిపండు, అంటే మీరు ఏం చేయాలంటే ఈ మంట తగ్గించుకోవడం ఎలాగా, వెంటనే ఒక పావు గంటలో రిలీఫ్ వచ్చేలాగా ఏంటి అని చూస్తే మా ఫ్రెండ్ చెప్పాడు కదా, అది నేను పాటించాను. అది ఇలా నాకు అలా మంట వచ్చినప్పుడు ఏం చేశానంటే అండి, ముందే ప్లాన్ చెప్పాడు నాకు. నువ్వు అలా మసాలా కూరలు తిన్నప్పుడు, పచ్చి బజ్జీలు తిన్నప్పుడు, మిక్చర్ తిన్నప్పుడు రోడ్డు మీద ఇలాగ వస్తుందని అనుకుంటే మాత్రం రెడీగా ఉంచుకోవాలి, ఎందుకంటే నువ్వు తిన్నావు కాబట్టి అని చెప్పాడు. ఏం చేశా, బాగా పండిన అరటిపండు తీసుకున్నావు అంటది. అలాగే ఫ్రిడ్జ్లో లేదంటే 2 కప్పులు మిల్క్ కూడా, కూల్ మిల్క్ పెట్టుకోవాలంటది. అయితే ఈ మంట వచ్చినప్పుడు వెంటనే మనం అరటిపండు తిని, ఈ బాగా అంటే పండిన అరటిపండు తిని ఆ కప్పుతో పాలు కొద్దిగా తాగామనుకోండి, 2 కప్పులు లేకపోతే అర గ్లాసు కూల్గా ఉన్నటువంటి ఈ మిల్క్ తీసుకోవాలండి. అలా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్, అంటే మీరు తీసుకున్న ఎసిడిటీ ప్రొడ్యూస్ అయిన దాన్ని బట్టి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో చాలా రిలీఫ్ వస్తుందండి. అది ఇవన్నీ బదులు మానేయచ్చు కదంటే, నిజంగానే మీరు మానేయచ్చు. దానికి ఏంటంటే, మీకు మధ్యాహ్నం తిన్నప్పుడు చాలామందికి ఏం అవ్వదు, కానీ రాత్రులు తిన్నప్పుడు ఇది ఎసిడిటీ వస్తుందండి. అది ఎందువల్లంటే, మధ్యాహ్నం తిన్నప్పుడు మళ్ళీ మనం పనిలోకి వెళ్ళిపోతాం, అది పడుకోం కాబట్టి మనకి ఎసిడిటీ ప్రాబ్లం ఉండదు. అది ఎప్పుడైతే వెంటనే తినేసి ఇది ఫంక్షన్కి సాంబారు ఇవన్నీ తినటం వలన ఆ ఎసిడిటీ వస్తుంది. అది దానికి ఇది ఒక పద్ధతి అండి. ఇదే పద్ధతి అని నేను చెప్పట్లా. ఇది మరి కొంతమందికి ఈ కూలింగ్ వస్తువులు పడవు, మళ్ళీ వాళ్ళకి ఆస్మా ఉందనుకోండి, ఈ పద్ధతి పనిచేయదు. వాళ్ళకి షుగర్ ఉందనుకోండి, వాళ్ళకి ఇది పనిచేయకపోవచ్చు. కాబట్టి అంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది కాబట్టి తినచ్చా తినకూడదా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఇంకో టెక్నిక్ ఏంటంటే, అసలు ఈ ఎసిడిటీ లేకుండా ఉండాలంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారండి. అంటే ఒక ఈ నాన్ వెజ్ తినబోతున్నాం, ఈ మిరపకాయ బజ్జీలు తినబోతున్నాం, లేకపోతే మసాలా కూరలు తినబోతున్నాం అనుకున్నప్పుడు వీళ్ళు ఒక గంట ముందే ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు. ప్యాంటాప్ డిఎస్ఆర్ అనో లేకపోతే ఏదో ట్యాబ్లెట్ తీసుకుని వాళ్ళకి అనుకున్న డాక్టర్ల యొక్క సలహా మేరకు అది తీసుకున్నారనుకోండి వాళ్ళు. ఇదంతా కూడా డాక్టర్ల సలహా వరకు పాటించాలి. అయితే ఒక గంట ముందు ఇది వేసుకున్నాం అనుకోండి, ప్యాంటాప్ డిఎస్ఆర్ వేసుకుని 2 గ్లాసులు మంచినీళ్ళు తాగితే అప్పుడు కూడా మనకి ఏం అవ్వదు. మరి అలా కూడా ట్రై చేసాను, అలా కూడా నాకు బాగానే ఉంది. అది అంటే ఇక ఆ ట్యాబ్లెట్ మర్చిపోయాం, భోజనం చేసి అనుకుంటే మరి అప్పుడు మరి హాయిగా రాత్రులు నిద్రపోవాలి, ఎసిడిటీ రిలీఫ్ రావాలంటే మాత్రం ఈ అరటిపండు, ఈ కూల్ మిల్క్తో సాధ్యం అవుతుంది. ఇది నేను, నా ఫ్రెండ్, నేను ట్రై చేశాము. మీరు కూడా ఇలా చేయమని నేను అంటలేదు. ఇది ఇంకా తప్పదు, మనం తినాలి, మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, మంచి ఐటమ్స్ నేను ఎలా వదులుకుంటాను, ట్యాబ్లెట్ మర్చిపోయాను ఇలా అనుకుంటే మాత్రం ఇక మీరు ఆ భోజనం చేసిన తర్వాత ఇవన్నీ ఏది మనకు కావాల్సింది తినేసిన తర్వాత ఈ ఎసిడిటీ రాకుండా గొంతులోకి విపరీతమైన ఎసిడిటీ వస్తుంది. ఆ బాధ పడినోడికి తెలుస్తుంది. అది
పాపం ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా లేచి కూర్చుంటారు ఈ బాధను చూసి. చెప్తుంటారు వాళ్ళు, మరి ఎందుకు వచ్చింది ఇది, పడినప్పుడు మానేచ్చు కదా అని. కానీ మానలేరు వీళ్ళు. ఏంటంటే ఆ టెంప్ట్ అయ్యి అదే రుచికరంగా ఉన్నాయని, లేదంటే ఫ్రెండ్స్ బలవంతం చేశారని, చుట్టాలు మళ్ళీ లేకపోతే చెప్పారనో తింటారండి అది. ఇది ఒక పద్ధతి. మీరు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. పడనప్పుడు మీరు ఏది పడితే అంటే మీ ఒంటికి ఏది పడితే అది తినండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చక్కగా హాయిగా ఉండండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.